ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు. ఆ నీరసం అంతా పోయి హ్యాపీగా లేదనుకో ఎట్లా ఉంటదంటే కడుపులో అన్ని ఎలకలు, కుక్కలు, నక్కలన్నీ పరిగెడతా ఉంటే మన కాన్సంట్రేషన్ అంతా అబ్బా! అని అలా నీరసంగా అయిపోతది. సో, ప్రశాంతంగా కాస్త టీ తాగి దేవుడిని నైవేద్యం అది ఇది ప్రిపేర్ చేసి మంచిగా పూజ చేద్దాం. యాజ్ యూజువల్‌గా స్టవ్ పెట్టేసుకున్నాం. అది కొంచెం హీట్ అయ్యేలోగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఇదేమో మామిడికాయ తురుము. మామిడికాయ ఆల్రెడీ తురిమి పెట్టుకున్నాం. ఇది మిరియాల పొడి, పసుపు, ఉప్పు ఎలాగో వేస్తాం తగినంత. ఇది గుప్పెడు కరివేపాకు, ఇది మిన్స్డ్ అల్లం, ఇందులో ఇదేంటంటే మెంతికూర, డ్రైడ్ మెంతికూర, కొత్తిమీర కూడా ఉంది, లెమన్, పచ్చిమిర్చి. సో దీంట్లో నా సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే లెమన్. యాక్చువల్లీ మామిడికాయ పులిహోర లెమన్ వేరు మామిడికాయ పులిహోరలో మనం వేద్దాం. ఆయిల్ పోసేసుకున్నాం ప్యాన్లో. ఆయిల్ పోసుకుంటే మిగతా తర్వాత మనం స్టార్ట్ చేయొచ్చు. మన ఆయిల్ ఎంత అంటే మన రైస్ ఎంత పడుతుందో దాన్ని బట్టి ఇక ఆయిల్ మనకు తగినంత పెట్టుకోవచ్చు. ఎక్కువ రైస్ ఎక్కువ ఆయిల్ పెట్టి నేను ఆల్రెడీ పచ్చిమిర్చి వేసేసాయి, చిటపట రావట్లేదు కదా అని. నెక్స్ట్ ఏం వేద్దామంటే కరివేపాకు, కరివేపాకుతో పాటే కొత్తిమీర ఉన్న పచ్చి వాసన అంతా పోయే వరకు కలపాలి. కొంచెం మిరియాల పొడి ఇంత సరిపోతుంది. చెప్పంటే చిటికెడు. నెక్స్ట్ పసుపు, దీంట్లో యాక్చువల్గా పల్లీలు, పప్పులు వేస్తే ఇంకా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే కాలుకి ఒక చిన్న దెబ్బ తగిలి ఉంటే దాన్ని ఎందుకులే ఇంకా పెద్దగా చేయడం, పప్పులు తింటే పసు వస్తుంది కదా అని వేయట్లేదు. నెక్స్ట్ మామిడికాయ తురుము ఇంత జ్యూసీగా ఉందో కాసేపు మూత పెట్టి మగ్గనిద్దాం. నాతో వేసిన ఇది చూడు చేసింది 5 మినిట్స్లో అంటే నేను నట్స్ వేసి అభిషేకం చేసిన పాలు, పెరుగు, చక్కెర
వస్తే చెప్తే మనం స్వాహ